సోషల్ మీడియా వాళ్ళ కమెంట్స్ మళ్ళీ పెడుతూ ఉంటారు. సో దిస్ ఇస్ హౌ పీపుల్ ఆర్. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సీరియల్ నటి జ్యోతిరాయ్కి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. గుప్పెడంత మనసు సీరియల్లో జగతి పాత్రలో అద్భుతంగా నటించి ఆ సీరియల్ అంతలా హిట్ అవ్వడానికి తను కూడా ఒక కారణం అనే చెప్పొచ్చు. తల్లి పాత్ర చేసేంత వయసు లేకపోయినా హీరోకి అమ్మగా చేస్తూ తనదైన నటనతో అలరించిన జ్యోతిరాయ్ సీరియల్ షూటింగ్స్ ని మధ్యలోనే ఆపేసి తన మక్కువని సినిమాల వైపు చూపించింది. అలా ట్రై చేసే క్రమంలోనే కిల్లర్ అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ రాగా రీసెంట్ గా ఆ మూవీ టీజర్ కూడా రిలీజ్ అయింది. ఇక ఆ టీజర్ లో జ్యోతిరాయ్ గ్లామరస్ గా కనిపించడమే కాకుండా ఫైటింగ్, గన్ ఫైరింగ్ సీన్స్ లో తనదైన స్టైల్లో ఇరగదీస్తుంది. ఇక ఇది చూసిన నెటిజన్లు సూపర్ షీ క్యారెక్టర్లో జ్యోతిరాయ్ కనిపించడంతో ఆ మూవీకి ప్లస్ అవుతుందని కొంతమంది అంటే, మరికొంతమంది తల్లి పాత్రలు పోషించిన జ్యోతిరాయ్ హీరోయిన్గా చేస్తే థియేటర్స్కి వచ్చేందుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తారని తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు జ్యోతిరాయ్ తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వడానికి గల కారణాలేంటి, వయసులో తనకన్నా చిన్నవాడిని రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది, హీరోయిన్గా చేసిన జ్యోతిరాయ్ తల్లి పాత్రలు ఎందుకు చేయాల్సి వచ్చింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. జయశ్రీ అలియాస్ జ్యోతిరాయ్, ఈమె 1984 ఫిబ్రవరి 23న కర్ణాటకలోని మడికేరిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి మహేష్ రాయ్, తల్లి సునీత. ఇక జయశ్రీ తండ్రికి అప్పటికే పెళ్ళై ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నా కూడా జ్యోతిరాయ్ తల్లితో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా జ్యోతిరాయ్ అనే అమ్మాయి జన్మించింది. ఇక అలా అన్నీ బాగానే సాగుతున్నప్పుడు జ్యోతికి 8 ఏళ్ల వయసులో తన తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఇక అలా తల్లి కూతుర్లిద్దరూ కలిసి మడికేరిని వదిలేసి మంగళూరుకి వెళ్లి సెటిల్ అయ్యారు. అలా ఈమె తల్లి ఒక కంపెనీలో పనిచేస్తూ జ్యోతిని మంగళూరులోని ఏవిఎస్ పబ్లిక్ స్కూల్లో చదివించింది. చదువుల్లో చురుగ్గా ఉన్న జ్యోతికి చిన్నప్పటి నుండి మోడలింగ్, యాక్టింగ్ లో చేరాలనే ఇంట్రెస్ట్ ఉన్న తల్లికి ఇష్టం లేకపోవడంతో తన బీఎస్సీ గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసింది. ఇక అలా జాబ్ కోసం ట్రై చేయగా బెంగళూరులో ఈమెకు ఎసెన్షోర్ అనే కంపెనీలో జాబ్ వచ్చింది. దీంతో 2007లో తన తల్లితో కలిసి బెంగళూరుకి వెళ్లి సెటిల్ అయింది. ఇక అలా జ్యోతి జాబ్ చేస్తున్నప్పుడే తన తల్లి కూతురికి పెళ్లి చేయాలని సంబంధాలని వెతికే క్రమంలో పద్మనాభ అనే నెట్వర్క్ ఇంజనీరింగ్ గా పనిచేసే అబ్బాయి కుటుంబంతో పరిచయం ఏర్పడి జ్యోతి తల్లికి పద్మనాభ క్యారెక్టర్ బాగా నచ్చి 2008లో వీరిద్దరికి ఘనంగా పెళ్లి జరిపించారు. దీంతో జ్యోతిరాయ్ సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఆశలకి ఫుల్ స్టాప్ పడ్డాయనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే పద్మనాభ తన భార్యకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకొని జ్యోతిరాయ్ ని సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. దీంతో జ్యోతి ఒకవైపు జాబ్ చేసుకుంటూనే మరోవైపు సినిమాల్లో ట్రై చేయగా 1 సంవత్సరం ట్రై చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో సీరియల్స్ లో ట్రై చేయడం మొదలెట్టింది. అలా ట్రై చేసే క్రమంలోనే బందే బర్తా దవ్వా కాలా అనే సీరియల్లో జ్యోతికి చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ సీరియల్లో కో డైరెక్టర్ గా పనిచేస్తున్న విను అనే వ్యక్తి జ్యోతి అందానికి ఫిదా అయి ఆమెతో పెరిగిన మంచి పరిచయం కారణంగా తను తీయబోయే జోగులా అనే సీరియల్లో జ్యోతికి హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. అలా ఈ సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడే అతను జయశ్రీగా ఉన్న ఈమె పేరుని జ్యోతిరాయ్ గా మార్చడం జరిగింది. ఇక ఆ సీరియల్ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో జ్యోతిరాయ్ కి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తను చేస్తున్న జాబ్ కి రిజైన్ చేసి తన దృష్టిని పూర్తిగా యాక్టింగ్ వైపే మళ్లించింది. ఇక అలా రోజు రోజుకి ఈమెకి మంచి పాపులారిటీ రావడంతో కన్నడలోనే సిల్లి లల్లి, శుభమాంగళ్య, స్టేషన్ 3, ప్రేరణ, గజ్జ పూజ అని 20కి పైగా సీరియల్స్ లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక వాటిలో 15 సీరియల్స్ లో జ్యోతిరాయ్ హీరోయిన్ గా చేయడం జరిగింది. అలా కస్తూరి నివాస అనే సీరియల్ జ్యోతిరాయ్ కి స్టార్డమ్ తీసుకొచ్చిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే జ్యోతిరాయ్ సీరియల్స్ లో బిజీ అయి ఫ్యామిలీని పట్టించుకోకపోవడంతో నిదానంగా భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధాలు మొదలయ్యాయి. దీంతో కొన్ని రోజులు యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చి పిల్లల కోసం ప్లాన్ చేయగా 2010లో ఊర్వేష్ అనే కొడుక్కి జన్మనిచ్చారు. కానీ ఆ బిడ్డ పుట్టగానే ఆటిజంతో బాధపడుతూ మందబుద్ధి కలిగి ఉండడంతో జ్యోతిరాయ్ తన తల్లిని తన దగ్గరికి పిలిపించుకొని తన కొడుకుని చూసే బాధ్యతల్ని అప్పగించింది. కానీ ఈమె తల్లికి అదే సమయంలో క్యాన్సర్ వచ్చి
చికిత్స ఫలించక 2012లో మరణించింది. ఇదిలా ఉంటే జ్యోతి భర్త జ్యోతితో ఇకపైన యాక్టింగ్ చేయొద్దని చెబుతూ ఇంటి వద్దే ఉంటూ బిడ్డని చూసుకోమని చెప్పగా అప్పటికే రంగుల ప్రపంచానికి అలవాటు పడ్డ జ్యోతిరాయ్ తన భర్త మాటల్ని పట్టించుకోలేదు. దీంతో అప్పటి నుండి భార్యాభర్తలిద్దరికీ గొడవలు మొదలయ్యాయి. అయినా ఇదంతా పట్టించుకొని జ్యోతిరాయ్ సీరియల్స్లో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయగా ఈమెకి హీరోయిన్గా ఎవరు ఛాన్స్లు ఇవ్వలేదు. కానీ చిన్న చితక పాత్రల్ని ఆఫర్ చేయడంతో సీరియల్స్ని వదిలేసి మూవీస్లో తన లక్ని ట్రై చేయాలనుకుంది. అలా మొదటిగా ఉపేంద్ర నటించిన సూపర్ రంగా అనే మూవీలో జ్యోతికి సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ రిలీజ్ అయి ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాకపోయినా జ్యోతి అందం మరియు గ్లామర్కి కొంతమంది అప్కమింగ్ డైరెక్టర్స్ సుందరాంగజాన, గంధదగుడి, మగనే మహిష, సప్లయర్ శంకర్ అనే మూవీస్లో జ్యోతిరాయ్కి మెయిన్ లీడ్గా చేసే ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈ మూవీస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో వీటి ద్వారా జ్యోతిరాయ్ కెరియర్కి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకున్న జ్యోతి భర్త ఎన్నిసార్లు సినిమాల్లో నటించొద్దని చెప్పినా జ్యోతిరాయ్ మాత్రం అతని మాటల్ని పట్టించుకోకుండా కొన్ని మూవీస్లో హీరోయిన్గా యాక్ట్ చేయడంతో 2018 నుండి వీరిద్దరూ దూరంగా ఉంటూ వచ్చారు. ఇక పర్సనల్ లైఫ్ కన్నా ప్రొఫెషనల్ లైఫ్కి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చిన జ్యోతి తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసి తెలుగులో ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టింది. అలా మొదటిగా కన్యాదానం అనే సీరియల్లో చిన్న పాత్ర పోషించే ఛాన్స్ వచ్చినా ఆ పాత్ర వల్ల ఈమెకి ఎటువంటి గుర్తింపు రాలేదు. ఇక అలా అవకాశాలు రాక రోజు రోజుకి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో వచ్చే ఎలాంటి పాత్రలనైనా చేయాలని, హీరోయిన్ గానే చేయాలని పట్టుబట్టుకొని కూర్చుంటే ఆర్థికంగా మరింత దిగజారాల్సి వస్తుందని అప్పటి నుండి జ్యోతిరాయ్ తల్లి, చెల్లి, వదిన లాంటి పాత్రలనైనా కాదనకుండా అవకాశంగా వచ్చే ఎలాంటి పాత్రలనైనా చేయడం మొదలెట్టింది. ఇక అలా 2020లో గుప్పెడంత మనసు అనే సీరియల్లో జగతి పాత్రలో హీరో తల్లిగా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ సీరియల్ స్టార్ మాలో రిలీజ్ అయి జ్యోతి పాత్రకి మంచి ఆదరణ దొరికింది. దీంతో కొన్ని వెబ్ సిరీస్లో ఈమెకి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇదిలా ఉంటే జ్యోతిరాయ్ సీరియల్స్లో తల్లి పాత్రల లాంటి ఏజ్డ్ క్యారెక్టర్స్ చేయడంతో అందరూ ఈమె వయస్సు 50కి పైబడి ఉంటుందనుకునేవారు. కానీ జ్యోతి ఎప్పుడైతే తన భర్తకు విడాకులు ఇచ్చేసిందో అప్పటి నుండి సోషల్ మీడియాలో రెచ్చిపోతూ హాట్ ఫొటోస్ని షేర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక ఆ ఫొటోస్ని చూసిన కొంతమంది నెటిజన్లు నేటి మేటి హీరోయిన్లు కూడా ఇంత హాట్గా ఫొటోస్ పెట్టడం లేదని, జ్యోతిరాయ్ వయసు ఏకంగా 40 నుండి 20 సంవత్సరాలు తగ్గిపోయిందని కమెంట్స్ చేయడంతో అప్పటి నుండి జ్యోతిరాయ్ మరింత రెచ్చిపోయింది. ఇక ఇదిలా ఉంటే ఏ మాస్టర్ పీస్ అనే మూవీలో జ్యోతిరాయ్ యాక్ట్ చేసేటప్పుడు ఆ మూవీ డైరెక్టర్ సుఖపూర్వజ్ అనే అతనితో జ్యోతిరాయ్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక సుఖపూర్వజ్ అలియా సురేష్ కుమార్ 2021లో శుక్రన్ అనే మూవీని డైరెక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు. ఇక ఆ తర్వాత మాటరాని మౌనం అనే మూవీని చేసిన ఆ మూవీ రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఆశు రెడ్డి జ్యోతిరాయ్ని మెయిన్ లీడ్స్గా పెట్టుకొని ఏ మాస్టర్ పీస్ అనే మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీ షూటింగ్ సమయంలో జ్యోతిరాయ్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకున్న డైరెక్టర్ సుఖపూర్వజ్ ఈమెకి మరింత దగ్గరయ్యాడు. ఇక అలా ఆర్టిజంతో బాధపడుతున్న జ్యోతి కొడుకుని పూర్వజ్ తన సొంత కొడుకులాగే ఆదరించడంతో వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ పెరిగి 2023లో జ్యోతిరాజ్ సుఖపూర్వజ్ పెళ్లి చేసుకొని వాటికి సంబంధించిన పిక్స్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో జ్యోతిరాయ్ చాలా ట్రోల్స్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా కొంతమంది జ్యోతిరాయ్ని విమర్శిస్తూ మొదట్లో ఇండస్ట్రీకి వెళ్లేందుకు సపోర్ట్ చేసిన భర్త బిడ్డని వదిలేసి యంగ్ డైరెక్టర్ దొరికాడని పెళ్లి చేసుకుంటావా, నీ వయసుకి తగ్గ పనులు చేయి అంటూ విమర్శించడం మొదలెట్టారు. అయినా వాటన్నింటినీ పట్టించుకొని జ్యోతిరాయ్ అటు మూవీస్లో ఇటు వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా బిజీ అయింది. ఇక ఇదిలా ఉంటే ఏ మాస్టర్ పీస్ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోతే ఆ టైంలో భార్యాభర్తలిద్దరికీ ఆ సినిమా విషయంలో గొడవలు వచ్చాయని, ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతున్నారనే వార్తలు కూడా హల్చలయ్యాయి. ఇక ఆ మధ్యలో సుఖపూర్వజ్ జ్యోతిరాయ్ని వదులుకోలేక ఒక ప్రొడ్యూసర్ని వెతుక్కొని తన డైరెక్షన్లో జ్యోతిరాయ్ని హీరోయిన్గా పెట్టి కిల్లర్ అనే మూవీని స్టార్ట్ చేశాడు. అలా ఆ మూవీ షూటింగ్ని కంప్లీట్ చేసుకొని తాజాగా టీజర్ రిలీజ్ అవ్వగా అందులో జ్యోతిరాయ్ లుక్స్కి మంచి అప్రిషియేషన్ దొరకడంతో వీరి విడాకుల వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయని చెప్పొచ్చు. మీకు జ్యోతిరాయ్ నటించిన సినిమా సీరియల్స్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.